వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. అల్లూరి జిల్లా ప్రకటించినప్పటి నుండి మండల కేంద్రాలకు జనసంచారం ఎక్కువగా రావడంతో వాహన రద్దీ కూడా రోజురోజుకి పెరుగుతుండడం వల్ల ఒకవైపు ట్రాఫిక్ అంతరాయం, మరోవైపు ఇరుకు రహదారుల వలన ప్రమాదాలు జరుగుతున్న తరుణంలో వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులు ఈ సమస్యపై దృష్టి సారించి జిల్లా మొత్తం అన్ని మండల కూడలిలో రోడ్డు విస్తీర్ణ పనులు ప్రారంభించారు. ఈ తరుణంలో హుకుంపేటలో కూడా రోడ్డు విస్తీర్ణకు సంబంధిత అధికారులు నోటీసులు జారీ చేశారు. అయితే అభివృద్ధి అడ్డుకునేందుకు కొంతమంది దుష్టశక్తులు గతంలో ప్రతిసారి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని అడ్డుకోవడం వలన తాత్కాలికంగా ఆగింది. అయితే అభివృద్ధిని ఎవరూ ఆపలేరని, ఎన్ని దుష్టశక్తులు ఎంత రాజకీయాలు చేసినా రోడ్డు విస్తీర్ణ ఆగదు అనేది నేడు స్పష్టమైంది. దీనికి నిదర్శనం నేడు ఇప్పటికే కొన్ని మండలాల్లో రోడ్డు విస్తీర్ణ పనులు చేపట్టడమే. ఏదేమైనప్పటికీ హుకుంపేట ప్రధాన కేంద్రంలో రహదారి వెడల్పుకు ప్రజలు స్వాగతిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులు కూడా స్పష్టమైన నిర్ణయంతో రోడ్డు విస్తీర్ణం చేయడం, పనులు ఎలా ప్రారంభించాలి, ఇటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై దృష్టి సారించారు. అది అంటే రోడ్డు విస్తరణ కార్యక్రమము జిల్లా మొత్తం కూడాను కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు, అలాగే ప్రభుత్వం వారి యొక్క ఆదేశాలు ఉందని చెప్పి కలెక్టర్ గారు మాకు తెలియజేయడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఆ కార్యక్రమం చేపట్టడానికి ముందుగా మేము 7 నోటీసులు కూడా ఇచ్చాము. ఆ తర్వాత తదుపరి 6 నోటీస్ కూడా ఇచ్చాము. దానికి కొంత టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు విస్తరణలో భాగంగా ముఖ్యంగా ఆర్ఎండ్బికి సంబంధించి రోడ్డుకు ఇరువైపులా ఉన్నటువంటి షాపులు కానీ, లేకపోతే అక్రమ కట్టడాలు కానీ అవి తొలగించడానికి, అలాగే గ్రామఖండం భూమిలో ఉన్నటువంటి స్థలాల్లో కూడా ఉన్నటువంటి షాపులు కానీ, హౌస్లు కానీ ఇవి కూడాను తీసేయాలని చెప్పేసి కలెక్టర్ గారి యొక్క ఆదేశాలు అయి ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఈ 6 నోటీస్ అనేది మేము ఇవ్వడం జరిగింది. అయితే ఆర్ఎండ్బి వాళ్ళతో, అధికారులతో కూడా సంప్రదించడం జరిగింది. వారు రేపటి దినాన మాకు సరైనటువంటి సలహా సూచనలు, అంటే దాని నిర్దిష్టమైనటువంటి ఒక సూచనలు ఇవ్వడం అయితే జరుగుతుంది. దాన్ని అనుసరించి మార్కింగ్ చేసిన పిదప మరి రోడ్డుకి ఇరువైపులా మిడిల్లో పెట్టుకొని ఎన్ని అడుగులు ఇస్తారన్నది రేపు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి వారి యొక్క సూచనల మేరకు రాబోయే రోజుల్లో ఎన్ని దినాల్లో మేము ఆ కార్యక్రమాన్ని, అంటే డిస్బాండిల్ చేసే కార్యక్రమం చేపడుతున్నాం అన్నది మీకు తెలియజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే ఇది ఒక యుద్ధ ప్రాతిపదికన జరిగినటువంటి కార్యక్రమం కాదు. చాలా రోజులైంది. అధికారులు మాకు ఆదేశాలు ఉన్నాయి. అలాగే గవర్నమెంట్ నుంచి ఒక మంచి ఉద్దేశం కలిగి అభివృద్ధి జరగాలి, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి జరగాలి, రోడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు కూడా అభివృద్ధి జరగాలి, ఒక మంచి వాతావరణం అన్నది కల్పించబడాలన్న ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. సో దానికి కూడా ప్రజల ద్వారా సహకారం పొందాలని తెలియజేసి ఉన్నాం. ప్రజలు కూడా సహకరిస్తామని చెప్పి ముందుకు రావడం జరిగింది. సో దాన్ని బట్టి మేము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవుతుంది. ఈసారి అంటే గతంలో ఇచ్చాము, కొంత అధికారుల దగ్గరికి వెళ్ళి వీరి యొక్క విన్నపాలు విన్నవించుకోవడం ద్వారా కొంత జాప్యం జరిగింది. కానీ అటువంటిది ఏం లేకుండా ఖచ్చితంగా చేయాల్సిందే ఏమైనా ఉన్నాయి అంటే ఖచ్చితంగా చేయండి అని చెప్పి జిల్లా అధికారుల యొక్క ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఉద్దేశించి, దాన్ని అనుసరించి మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. అది అయితే ఆపే సూచనలు లేవు. ఎట్టి పరిస్థితుల్లో కొద్ది గొప్ప, అంటే 1-2 దినాలు అన్నట్టు ఆలస్యమైనప్పటికీ కానీ ఖచ్చితంగా జరిగి తీరుతున్నది తెలియజేస్తున్నాం. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు గతంలో మనం ఇరుకు మార్గంలో నడిచే వాళ్ళము, అలాగే ఇరుకింట్లో ఉండే వాళ్ళము అన్నది నానుడి అన్నది మనకు తెలుసు. కానీ పెరుగుతున్న కొలది జనాభా పెరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి ఇల్లు ఉండాలనే ఆశ కలిగి ఉంటుంది. మంచి రోడ్డు ఉండాలి, నా ఇంటికి వెళ్ళడానికి ఒక రోడ్డు ఉండాలనే ఆశ కూడా కలిగి ఉంటున్నాం. కాబట్టి సో అటువంటి సందర్భంలో పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా రోడ్డు వెడల్పులు అయితే ఉండాలి, ఇంటికి వెళ్ళే దారి కూడా వెడల్పుగా ఉండాలి అన్నది మనకు అందరికీ తెలిసినటువంటి విషయము. దాన్ని బేస్ చేసుకుని ప్రజలకు కూడా మేము వారి యొక్క సహకారం తీసుకోవడం జరుగుతుంది. దానికి ప్రజలు కూడా సహకరించడానికి ముందుకు వస్తున్నారు. సో ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడితే ఇంకా రాబోయే దినాల్లో, భవిష్యత్ కాలంలో ఇప్పుడు ఉన్నటువంటి యువకులకి మంచి దినాలు, మంచి వాతావరణం అయితే
కల్పించబడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. పైనుంచి నాయకుల అలాంటి ఒత్తిడి అయితే లేదు. మా అధికారుల దగ్గర నుంచి మాకైతే ఇన్స్ట్రక్షన్ అయితే ఆదేశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. దాని మేరకు మేము ముందుకెళ్తున్నాం తప్ప లేదు లేదు అలాంటిది ఏమి లేదు. ఇప్పటివరకు అయితే ఎవరు ఫోన్ కాల్స్ కానీ డైరెక్ట్గా వచ్చి కలవటం కానీ అలాంటివి జరిగి ఉండలేదు.